వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలో ఇవాళ కాంగ్రెస్ జనహిత పాదయాత్ర సాగనుంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పాదయాత్రలో పాల్గొననున్నారు. బీహార్లో రాహుల్ గాంధీ టూర్ నేపథ్యంలో 2 రోజుల పాదయాత్రలో మార్పులు చేశామన్నారు ఎమ్మెల్యే నాగరాజు. వర్ధన్నపేటను ఎందుకు ఎంచుకున్నారంటే ఇది ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ. అందులో నేను కొత్తగా ఎన్నుకోబడ్డ శాసనసభ్యుడిని. సో నేనే రిక్వెస్ట్ చేసిన, నాకు ఇవ్వండి ఆపర్చునిటీ. గత 14 సంవత్సరాల నుండి మాకు నాయకులు లేరు కాబట్టి మా కార్యకర్తలకు ఒక అండ, ఒక భరోసా వచ్చే విధంగా మీరు నాయకులందరూ కూడా మీ దగ్గరికి కాదు, కార్యకర్తలు అందరూ మీ దగ్గరికి కాదు, మీరే వారి దగ్గరికి వస్తే చాలా ఆనందంగా ఉంటుంది. వారు ఇంకా ఇన్స్పైర్ అవుతారు మిమ్మల్ని చూసి. సో మీనాక్షి నటరాజన్ గారిని అలాగే పీసీసీ అధ్యక్షుని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాంతో ఈ యొక్క తెలంగాణ స్టేట్ వైడ్గా చేసే పాదయాత్రలో నా యొక్క కాన్స్టిట్యున్సీని ఎన్నుకోవడం జరిగిందండి. బీహార్లో మా గౌరవ రాహుల్ గారి యొక్క పాదయాత్ర ఉంది కాబట్టి ఏఐసీసీ గారు, పీసీసీ ఇద్దరు కూడా వెళ్ళేది ఉంది కాబట్టి ఇది ఒక్కరోజుకు కుదించబడ్డది. ఈరోజు సుమారు 5 గంటల నుండి స్టార్ట్ అయ్యి ఆ 5 కిలోమీటర్ల నడకతోని వర్ధన్నపేట అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కంక్లూడ్ అవుతుంది. నెక్స్ట్ డే మాకు నైట్ హాల్ట్ చేసి వారు నెక్స్ట్ డే శ్రమదానం ఉండే, శ్రమదానం తర్వాత వారు ఐలోని చాలా హిస్టారికల్ టెంపుల్ మల్లికార్జున స్వామి టెంపుల్ అది కూడా దర్శనం చేస్తానంటే తర్వాత ముఖాముఖి కార్యకర్తలతో మాట్లాడేది ఉండే. బట్ ఇది ఒక్కరోజుకు కుదించి మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాం మళ్ళీ పోస్ట్పోన్ చేశారు. మళ్ళీ కార్యకర్తలతో మళ్ళీ ఉంటుంది. ఈ పాదయాత్రలో మా యొక్క క్షేత్రస్థాయి నాయకులకు అందరికీ కూడా ఒక రకమైన ఇన్స్పిరేషన్, ఒక బూస్ట్ లాగా ఉంటుంది. స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా మాకు పట్టుకొమ్మల లాంటి యొక్క కార్యకర్తలతో మేము ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాం. తప్పనిసరిగా మీకు ఈ ప్రభుత్వం ప్రజాపాలన వస్తుంది, ఒక అండగా ఉంటుంది. మా నాయకుల్లాగా కాదు సేవకులాగా చేస్తారనే ఉద్దేశంతో ఆ యొక్క మెసేజ్ వల్లనే ఈరోజు ప్రజాపాలన తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. దాంతో మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. మా తప్పిదాలు ఏంటి, ఇంకా ఏం చేయాలి, ప్రజలకు ఎట్లా అందుబాటులో ఉండాలి, ఏ విధంగా సంక్షేమ పథకాలు ప్రజలలోకి తీసుకెళ్లాలి అనే ఈ యొక్క సందేశం. దీని తర్వాత పాదయాత్ర తర్వాత మీనాక్షి గారితో, పీసీసీ గారితో 1-to-1 ఫేస్ 2 కార్యకర్తలు కూడా మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ పాదయాత్ర అందరికీ కూడా ఒక గుడ్ మెసేజ్.